హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఇంతకుముందు వీడియో చాలా రోజుల క్రితం చేశాను. కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పెద్ద ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఈ ఇయర్ ముఖ్యంగా చూసాము అంటే గ్యాప్స్ అయితే ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇంకా మీదట ఆ గ్యాప్స్ రాకుండా చూస్తాను. కాకపోతే ఇంకొక 1 మంత్ మళ్ళీ ఈఫీ కూడా ఉంది కాబట్టి ఆ ఈఫీ కూడా వెళ్ళేసి చూసి పెట్టేకైతే ట్రై చేస్తాను నేను వీడియోస్. డిసెంబర్ మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి అయితే బ్రేక్స్ రాకుండా చూసుకుంటా. సరే, ఈరోజు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సినిమా పేరు ఏంద్రా అంటే లక్కీ భాస్కర్. ఇది లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది, చూసాము. కాకపోతే వీడియో చేసేకి టైం కుదరలేదు, వేరే పనులు ఉన్నాయి, వాటిల్లో బిజీగా ఉంది. సరే, ఈ సినిమా డైరెక్టర్ వచ్చామంటే వెంకీ అట్లూరు. అతను తొలి ప్రేమ నుంచి సినిమాలు తీశాడు. ఈ సినిమా ఎలా ఉంది మనం చూద్దాం. లక్కీ భాస్కర్ ఇది ఒక పీరియాడిక్ సినిమా. మనకి 90స్లో జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ 91, 92 ఆ టైంలో. సినిమా స్టార్టింగ్లో మన హీరో డీక్యూని అయితే అరెస్ట్ చేస్తారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది 80s నుంచి. మన డీక్యూ వచ్చేసి ఒక బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో, అది నేషనలైజ్డ్ కాకుండా ఉన్న ప్రైవేట్ బ్యాంకులో మనోడు క్యాషియర్గా పనిచేస్తాడు. అసిస్టెంట్ మేనేజర్గా ఉండాలి. ఓ మిడిల్ క్లాస్ ఇదనమాట. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒకప్పుడు సీఏ, ఇప్పుడు ఏం చేయట్లేదు, బిజినెస్లో ఓడిపోయాడని మౌనంగానే ఉంటాడంట. మౌనంగానే ఇది చేస్తాడు, మాట్లాడు. మన వెంకీ వచ్చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు. ఊరంతా అప్పులు, క్యాషియరు, నిజాయితీ పరుడు. మనోడు అసిస్టెంట్ మేనేజరో ఏదో అది రానప్పుడు మనోడు ఇంకా ఆ రోజు నుంచి మొదలెడతాడు ఓ చిన్న స్కామ్. ఆ స్కాముల నుంచి వచ్చి ఏం చేశాడు, తప్పించుకున్నాడా లేదా. ఇది ఇంచుమించు ఓ పక్కన హర్షద్ మెహరా అని చెప్తారు సినిమాలో. హర్షద్ మెహతా 90స్లో జరిగిన స్టాక్ స్కామ్ దానికి ఏ రేంజ్లో రిలేటెడ్ అయింది. ఎందుకంటే మనకి బ్యాంక్స్ హర్షద్ మెహతాకి ఇచ్చినప్పుడు దాదాపు 21, 22 బ్యాంకులు వాడికి డబ్బు అనుకున్నంత ఇచ్చారు, ఇది అది అని మేనేజర్లు, ఇదంతా పెద్ద జరిగిన స్కామ్. అట్లాంటి బ్యాంకుల్లో ఒక బ్యాంక్ అయినా ఇది అనమాట. మనోడు ఏం చేశాడు, స్కామ్ బయట పడ్డాడా లేదా, ఆ స్కామ్ నుంచి ఎలా వచ్చాడు అన్నది ఒక మంచి థ్రిల్లర్గా తీశాడు. ఒక పీరియాడిక్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు మనం. సీటర్జ్ ఇది ఉంటుంది ఈ సినిమాలో. మేజర్ మనకి ఏంది పాజిటివ్స్ అంటే మనము ఫస్ట్ మ్యూజిక్ అని చెప్పుకోవాలి. సినిమా స్టార్టింగ్ నుంచి జీవి ప్రకాష్ అయితే కుమ్మి పడేసాడు. మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి సీన్కి యాప్ట్గా అనిపించింది. బ్యూటిఫుల్ మ్యూజిక్. మనం డీక్యూ పర్ఫార్మెన్స్ అయితే జీవించాడని చెప్పాలా. 99%. 1% నాకు ఎక్కడ నచ్చలేదురా అంటే మనోడు ఆ బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునే దగ్గర ఏడ్చి ఒక పర్ఫార్మెన్స్ చేస్తాడు. అది నాకు ఎందుకు కొద్దిగా సరిగ్గా అనిపించలేదు. కానీ మిగతా అదంతా చించి చెండాడాడు సినిమాని. అండ్ సినిమా స్క్రీన్ ప్లే అబ్బా, ఇది చూసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమా చూసేటప్పుడు అంతా డౌట్ వచ్చింది, ఇది వెంకీ రాసిండే సినిమానేనా. ఎందుకంటే రిటర్న్ బై వెంకీ అనే ఉంది. కాకపోతే మనము దీని ముందు మిస్టర్ మజ్ను కానీ, రంగుదే కానీ, సార్ ముందు సినిమాలు చూసామంటే మనోడు ఇన్ఫ్యాక్ట్ తొలి ప్రేమలో కూడా నాకు ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ పెద్ద అనిపించలేదు. ఆ రేంజ్ రైటింగ్ ఉన్న అతను ఇంత రేంజ్, నీకు ఒక్క వేస్ట్ సీన్ లేదు, ఒక వేస్ట్ షాట్ లేదు, ప్రతిదీ అసలు మనకు ఒక సీటర్జ్ లాగుంది. ఇంత హైలైట్గా రాయగలుగుతాడా అన్న డౌట్ అయితే ఖచ్చితంగా వచ్చింది ఆ సినిమాలు చూసిన తర్వాత. నిజంగానే వెంకీనే రాసుంటే మటుకు బ్యూటిఫుల్, అసలు అద్భుతం. ఎందుకంటే నాకు ఇప్పటికీ నమ్మకం కుదరట్లేదు కాబట్టి ఆ సినిమాల వల్ల, అవి చూసి తలబాదుకున్నా కాబట్టి. కానీ సినిమా రైటింగ్ మటుకు బ్యూటిఫుల్, అంత పర్ఫెక్ట్గా సీటర్జ్ థ్రిల్లర్గా. ఎందుకంటే నేను మా అక్కతో పోయినాను, ఆమె కూర్చొని ఆమె టెన్షన్ పడిపోతా ఉంది, ఎవరి నాయన ఏమైపోద్ది, దొరికిపోతాడు, ఇది అదే. సినిమా స్టార్టింగ్లోనే ఆ రేంజ్ సీన్స్. అండ్ ప్రతి ఒక్క దగ్గర మంచి ఒక చిన్న ఇది తప్పించుకునే కానీ ఆ ట్విస్ట్ కానీ బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే సూపర్. ప్రతి ఒక్క క్యారెక్టర్ దీంట్లో నేను ఫస్ట్ మీనాక్షి చౌదరి ఈ పర్ఫార్మెన్స్ రాదే, ఈయన పెట్టారు ఇది అది అనుకున్నాను. ఎందుకంటే అది నా స్ట్రిక్ట్ ఫీలింగ్, అది నా ఫీలింగ్ మటుకు. ఆమె పెద్ద ఆర్టిస్ట్ కాదు, పర్ఫార్మెన్స్ రాదు. కానీ ఈ సినిమాలు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకున్నారు. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా సీన్లు ఎలా ఉంటుందంటే, కొడుకు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసినప్పుడు కొడుకు నాన్నకి అమ్మకి థ్యాంక్స్ చెప్తాడు.
మంచి హార్ట్ టచింగ్ సీన్. ఎందుకంటే చిన్నప్పుడు కానీ మీ చుట్టుపక్కల ఉన్న దీనికి పిల్లలు ఆ రేంజ్ చేశారు, జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు ఫీల్ అయి ఉంటారు చాలా వరకు. మంచి క్యాష్ పార్టీలు కాకపోతే బ్యూటిఫుల్ సీన్ అది. నాకైతే హార్ట్ టచింగ్ అనిపించింది, కళ్ళల్లో కొద్దిగా నీళ్ళు కూడా తిరిగాయి, నాస్టాలజిక్. అట్లా చాలా సీన్స్, ఆ టెన్షన్, ఆ కార్లు గోవాకి తీసుకెళ్ళేటప్పుడు ఇట్లా చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్ ఉంది. అంటే కెమెరా వర్క్ వచ్చామంటే సినిమాకి ఏం కావాలో అదైతే పర్ఫెక్ట్గా తీశారు. కెమెరా వర్క్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ మెచ్చుకోవాలా. 80s 90s, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉన్నింది, కానీ దీన్ని మనకి చాలా నీట్గా చూపించారు. ఆర్ట్ అండ్ కెమెరా అసలు బ్రహ్మాండంగా కూర్చొని ఈ సినిమాని అయితే సక్సెస్ చేశారు. ఎందుకంటే ఈ స్టోరీ మనం ఎంత పర్ఫెక్ట్గా రాసుకున్నప్పటికీ ఈ ప్లస్ అవ్వాలా, ఈ కరెక్ట్గా అయితే ప్లస్ అయ్యాయి. మనం ఎడిటింగ్ వచ్చాము అంటే ఎడిటింగ్ నవీన్ నోలిది. మనం ఎడిటింగ్ ఎందుకురా అంటే డైరెక్టర్ ఏం చెప్తాడో అది చేయాలా, మనోడికి ఫ్రీ హ్యాండ్ ఉందా, మనకి ఇవన్నీ తెలియదు. అది ఎడిటర్కే తెలుస్తుంది ఎడిటింగ్ అలా ఎందుకు చేశాడు ఏం కథ అని. మనం జడ్జ్ చేసేయట్లేదు, కానీ సినిమా చూసేటప్పుడు మటు ఫ్లాలెస్. అసలు నేను ఈ మధ్య కాలంలో ఇంత పర్ఫెక్ట్లీ రిటర్న్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సినిమా నేనైతే చూడలేదు. ఈ ఇయర్లో నాకు తెలిసినంతవరకు బెస్ట్ రిటర్న్ సినిమా ఇదే. అండ్ తీసి మనకి చూసినప్పుడు సూపర్బ్రా సినిమా అనిపించిన సినిమా కూడా ఇదే అనమాట. అండ్ మిగతా చిన్న చిన్న క్యారెక్టర్లు కానీ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ చిన్న ఈ క్యారెక్టర్ ఆర్క్ హీరోది. అసలు ఈ సినిమా గురించి మనం ఎంత చెప్పుకుంటే అంత. ఈ సినిమా ఎవరు చూడవచ్చు, ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడదగ్గ సినిమాని ఫ్యామిలీతో. మనకి ఏం పెద్ద ఎస్ తక్కువ అనేది ఏం లేదు. ఒక ఐటమ్ సాంగ్ ఉందనుకుంటా, అది కూడా మనకి పెద్ద ఇదేం లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడవచ్చు, ఎంజాయ్ చేయదగ్గ సినిమాని. ఇప్పుడు దాకా చూడలేదంటే, ఎందుకంటే ఇది వచ్చి వారం అయిపోయింది సినిమా, సో ఇప్పుడు దాకా చూడలేదంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే థియేటర్కి వెళ్తేనే మనం అటు ఇటు మాట్లాడడం, సినిమా పైన కాన్సన్ట్రేట్ చేస్తాం, దాని యొక్క ఎఫెక్ట్ అయితే మనం బాగా తీసుకోగలుగుతాం. అందుకని థియేటర్ ఫిల్మ్ అని చెప్పేది అద్భుతమైన సినిమా. థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు పిచ్చగా ఈ సినిమా అయితే నచ్చుతుంది ఖచ్చితంగా. మిగతాది మనం ఓటీటీలో వచ్చినప్పుడు కూడా, థియేటర్లో చూసినా ఓటీటీలో వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. ఒక్కసారి కాదు, ఇది మళ్ళీ చూడదగ్గే సినిమా. అదే నేను చెప్పగలుగుతాను. నా సైడ్ నుంచి హైలీ రికమెండెడ్ ఫిలిం ఇది. ఈ సినిమా గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించో వెబ్ సిరీస్ గురించో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.